సార్ నమస్కారం చంద్రమౌళి గారు. నమస్తే అండి మూర్తి గారు, బాగున్నారా? ఫైన్ అండి బాగా బ్లెస్సింగ్స్. సార్ అయితే ఏం లేదు, ఈ లేటెస్ట్ టాపిక్ ఈ షష్ఠగ్రహ కూటమి. సాధారణంగా గ్రహాలన్నీ ఏదో ఒక రాశిలో అలైన్ అవ్వడం అన్నది కామను. ఏదో రాశిలో ఉండడము, ఆ రాశి తాలూకా దాని రిజల్ట్ ఉంటుంది. సాధారణంగా రాసుల తాలూకా అలైన్మెంట్ కానీ ఇవన్నీ కూడా వ్యక్తుల మీద ప్రభావం ఉంటుంది యూజువల్గా. బట్ ఉగాది పంచాంగం చెప్పుకున్నప్పుడు మనం పాలకుడు ఎవరు, వీటిని బట్టి రాజ్యం పరిస్థితి ఎలా ఉండబోతోంది, దేశం పరిస్థితి ఎలా ఉండబోతోంది, కాలమాన స్థితిలో ఎలా ఉండే, వర్షాభావం ఎలా ఉండబోతోంది, ఇవి చెప్పుకుంటాం. అవును. బట్ ఇలాంటి కొన్ని పర్టికులర్ స్పెషల్ రీజన్స్ ఈ షష్ఠగ్రహ కూటమిలో కొంచెం రేర్గా వస్తుంటాయి. అవును. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ షష్ఠగ్రహ కూటమి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఏంటంటారు? అంటే ఇంతకు ముందు కూడా మనకు ఈ కరోనా ముందు వచ్చిందండి, షష్ఠగ్రహ కూటమి వచ్చింది. అదే ఏ రాశిలో వచ్చింది? అప్పుడు ధనురాశిలో వచ్చింది. ధనురాశిలో వచ్చింది. ఇప్పుడు మీన రాశిలో వస్తుంది. మీన రాశిలో వచ్చింది షష్ఠగ్రహ కూటమి. ప్రధానంగా మీరు అన్నట్టుగా ఈ 6 గ్రహాలు, షష్ఠ అంటే 6 అండి, 6 గ్రహాల కూటమి. అంటే ఒక ఇంట్లో 6 గ్రహాలు లేదా 6 మంది వ్యక్తులు చేరారని చెప్పి అనుకుందామండి. ప్రధానంగా ఇది వ్యక్తిగత జాతకం మీదే కాకుండా, అంటే ప్రతి వ్యక్తి మీద, మీ మీద కావచ్చు, నా మీద కావచ్చు, రెండు ఉంటుంది. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది సార్. ఎందుకంటే ఈ 6 గ్రహాల్లో కనీసం ఒక్కొక్క వ్యక్తికి 2-3 గ్రహాలు మంచి శుభగ్రహాలు ఉంటాయి, 1-2 గ్రహాలు వాళ్ళకి బ్యాడ్ ప్లానెట్స్గా ఉంటాయండి. దాని ప్రభావం ఉంటుంది. దీంతో పాటుగా మీరు అన్నట్టుగా కేవలం వ్యక్తుల మీదే కాకుండా దేశాల మీద, సంస్థల మీద, దేశంలో ప్రపంచవ్యాప్తంగా విపత్తులు అంటాం చూసారండి, వాటి మీద ఎక్కువగా ఉంటుంది. అదే దానికి వద్దాం. ముందుగా ఏంటంటే అసలు ఫస్ట్ బేసిక్గా ఇది మీన రాశిలో ఉంది. అవునండి. సో మీన రాశిలో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ పాయింట్లో చూస్తే ముందు మీన రాశికి ఏం ఎఫెక్ట్ ఉంటుంది అన్నది బ్రీఫ్గా చెప్పండి నాకు. ప్రధానంగా ఇది మనం ఇందాక చెప్పినట్టుగా 12 రాశుల వారి మీద ఉందండి. అందులో మీన రాశి అంటే మన జన్మరాశి. జన్మరాశిలో 6 గ్రహాల కలయిక అండి. అందులో ప్రధానంగా శని ఉగాది ముందు రోజే మీన రాశిలోకి వచ్చారండి. అంటే ఈ విశ్వావసునామ సంవత్సరం ఏదైతే ఈ మధ్య మనకు ప్రారంభమైందో, ఇందులో చాలా జ్యోతిష్య పరంగా చూసుకుంటే గ్రహాల యొక్క కలయికలు చాలా విపరీతంగా విచిత్రంగా ఉన్నాయి. శని జన్మంలోకి వచ్చాడు. శని మీన రాశి వరకు జన్మరాశిలోకి మారాడు, ఉగాది ముందు రోజు మారాడు. దాంతో పాటుగా అక్కడ ఆల్రెడీ కొన్ని గ్రహాలు తిష్ట వేసుకుని కూర్చున్నాయి అన్నమాట. కాబట్టి మీన రాశి వరకు ఏమవుతుంది, అక్కడ శని వారికి మంచి గ్రహం కాదండి. కాబట్టి వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి ఒకటి. ఆ తర్వాత రాహు ఉన్నాడంటే అక్కడ, రాహు కూడా మంచి గ్రహం కాదు. బుధుడు, శుక్రుడు ఉన్నారన్నమాట. సో మీనరాశి వారికి 6 గ్రహాల కలయిక. అంటే చంద్రుడు 2 రోజులే ఉన్నారండి. ఆ తర్వాత చంద్రుడేమో మనకు షిఫ్ట్ అయ్యాడు, ఇక్కడ మేషంలోకి వచ్చేసారు. ఈ పంచగ్రహ కూటమి కొనసాగుతోంది. దాంతోపాటుగా ఈసారి ఏంటి, అపసవ్య కాలసర్ప దోషం అండి, ఇదొకటి ఉంది ప్రధానంగా. దాంతోపాటుగా ఈ 6 గ్రహాలు, 5 గ్రహాలు కొంతకాలం, 4 గ్రహాలు కొంతకాలం. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత ఈ పంచగ్రహ, షష్ఠగ్రహ, చాతుర్గ్రహ కూటములు, ప్రధానంగా షష్ఠగ్రహ కూటమి ఒకసారి వచ్చింది ఈ సంవత్సరంలో. కానీ పంచగ్రహ కూటములు, చతుర్గ్రహ కూటములు ఈ సంవత్సరం అంతా అప్పుడప్పుడు రైట్ ను ఇమీడియట్గా షష్ఠగ్రహ కూటమి లేదు. షష్ఠగ్రహ కూటమి ఈ రోజు మూవ్ అయ్యాడు కాబట్టి మనం మాట్లాడుకున్న రోజుకి అయిపోయారండి. ఆయన ఎప్పుడు వచ్చారు మనకు అంటే ఆ ఉగాది ముందు రోజు నుంచి స్టార్ట్ అయ్యారు, వెళ్ళిపోయి ఇప్పుడు పంచగ్రహ కూటమి కొనసాగుతుంది. ఏప్రిల్ 13వ తారీఖు వచ్చేసరికి ఏమైంది, 13, 14 తారీఖు సూర్యుడు మారుతున్నాడండి, మేషరాశిలోకి వస్తుంది. తమిళలోకి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అప్పుడు 4 గ్రహాల కలయిక ఉంది. కాబట్టి షష్ఠగ్రహ కూటమి అయిపోయింది. కానీ దీని ప్రభావం ఖచ్చితంగా దాదాపుగా 1 సంవత్సర కాలం పాటు అందరి మీద ఉంటుంది. ప్రధానంగా మీనంటగా మీనరాశి వారికి తీసుకున్న, మేషరాశి వారికి చూడండి, వ్యయంలో 6 గ్రహాల కలయికండి. వ్యయస్థానం, ఖర్చు పెట్టించే స్థానంలో 6 గ్రహాల కలయిక. అందులో మంచి గ్రహం అయితే మంచి కోసం ఖర్చు పెట్టిస్తే, చెడు గ్రహం చెడు కోసం ఖర్చు పెడుతుందండి. అదేవిధంగా వృషభ రాశి వారికి ఏమవుతుంది, లాభస్థానం 11వ ఇంట, మిథున రాశి వారికి 10వ ఇంట. ఈ విధంగా ఈ షష్ఠగ్రహాల కలయిక ఉన్నటువంటి కేవలం అది 48 గంటలు అనుకుందాం, 2 రోజులు దాదాపుగా. ఆ సమయంలో మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే పనుల యొక్క ప్రభావం భవిష్యత్ అంతా కూడా మన మీద తప్పకుండా ఉంటుంది. దీంతో పాటుగా ఈ సంస్థ ఉన్నప్పుడు ఆ సంస్థ యజమాని యొక్క జాతక ప్రభావం కూడా ఉంటుంది కదా అక్కడ. ఆ సంస్థ యజమాని యొక్క జాతక ప్రభావం కూడా ఉంటుంది అక్కడ, ఆ సంస్థల మీద ఉంటుంది. అన్నిటికన్నా మించి ప్రపంచం అంతా కూడా ఈ సంవత్సర కాలం పాటు నిజంగా చెప్పండి అన్ని దేశాలతోనండి. దానికి వద్దాం. అదే మనం అంటే కామన్ మ్యాన్కి మనకి వాడి అయోమయం వినేది వాడు అయోమయం పెట్టకుండా మనం చెప్పాలంటే, సో మీనరాశి మీద ప్రభావం అధికంగా ఉంటుంది, ఎక్కువగా ఉంది ప్రస్తుతం. అది దీని ప్రభావం ఏడాది పాటు టోటల్ సినేరియామే ఉంటుంది. కానీ ఆ గ్రహ కూటమి మారిపోయింది కదా, పంచగ్రహాలు వచ్చాయి, మళ్ళీ 4 గ్రహాలు వస్తున్నాయి, అది కొనసాగుతోంది. సో అదే ప్రభావం మీరు అన్నట్టు ఏ స్థానంలో ఉన్న మేషరాశికైనా ఉంటుంది, లాభస్థానం ఉంటుంది, అందరికీ కూడా ఉంటుంది. సో ఇది వ్యక్తుల జాతకం
అంటే ఇది మంచి చెడులు కలయికగా రాసుల ప్రకారం చెప్పొచ్చండి. మనం ఇందాక అనుకుంటే 6 గ్రహాల్లో ఒక 2 గ్రహాలు ఒక వ్యక్తికి మంచి గ్రహాలు అనుకోండి సార్, పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనము వృషభ రాశి వారి గురించి మాట్లాడుతుంటే లాభస్థానంలో ఉందండి. శని వారికి యోగకారకుడు, బుధుడు యోగకారకుడు, శుక్రుడు యోగకారకుడు, లాభస్థానంలో యోగించే గ్రహాలు అన్ని కూర్చున్నాయంటే ఖచ్చితంగా వారికి బాగా ఈ సంవత్సరం వర్కౌట్ అవుతుంది కదా. వృషభ రాశి వారికి, మిథున రాశికి దశమ స్థానంలో 10వ స్థానంలో ఉన్నాయండి. వారికి కూడా ప్రధానంగా శుక్రుడు, బుధుడు, శని ఈ 3 గ్రహాలు మంచివే. సరే, రవి, చంద్రుడు తాత్కాలికంగా వాళ్ళ మూమెంట్ ఇప్పుడు వస్తాం మనం మాట్లాడుకున్నప్పుడు బాగుంటుంది, మిథున రాశికి బాగుంటుంది. ఈ విధంగా మేష రాశికి బాగుంటుంది, కూడా దానికి ఉంటాయి. మేషరాశి వరకు కొంత ఇబ్బంది. అయితే ఒకటి చెప్పండి నాకు, యూజువల్గా ఏ సిద్ధాంతానికైనా ఒక మినహాయింపు ఉంటుంది అన్నట్టుగా గ్రహ సంచారానికి కూడా ఎంతో కొంత ఉపశమనం ఉంటుంది. ఖచ్చితంగా పూర్తిగా రాటిఫికేషన్ ఉండదు, కానీ ఉపశమనం ఉంటుంది. పరిహారం అనేది కొంత ఉంటుంది, ఉపశమనం ఉంటుంది. ఈ షష్టగ్రహ లేదా పంచగ్రహ లేదా చతుర్గ్రహ కూటమికి అసలు బేసిక్ పరిహారం అంటూ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఇదే మనం గ్రేట్ ఆంధ్రాలో మనం ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసాం కదండి, అందులో చెప్పుకోవడం జరిగింది. నేనేమంటున్నానంటే ప్రతి నిత్యము భగవంతుడి యొక్క ఆరాధన ఏ వ్యక్తి అయితే చేస్తూ ఉంటారో వారి సంప్రదాయం ప్రకారం అండి, ఏ భగవంతుని కూడా కావచ్చు, అక్కడ ఖచ్చితంగా వారి మీద ఈ గ్రహ ప్రభావం తక్కువగా ఉంటుంది. ప్రధానంగా మన జీవితం ఎలా ఉంటుందంటే మూర్తి గారు, మీది కాదు నాది కానీ ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఏ దేశాధినేత ఎవరన్నా తీసుకోండి, మనం మాట్లాడే మాట మీద, మనం తీసుకునే నిర్ణయం మీదే మన భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంటుందండి. ఈ గ్రహాలను ఎలాగో మనం మార్చలేం కదా. కాబట్టి నేనేమంటాను, ఈ విధంగా జ్యోతిష్ శాస్త్రరీత్యా ఈ గ్రహాల కలయిక ఈ రాశి వారికి బాగుందన్నా బాగలేదన్నా భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ బ్యాడ్ టైం ఏదైతే ఉందో, మన రోడ్డు మీద ప్రయాణం చేసి కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాం సార్, అక్కడైతే మనకు గవర్నమెంట్ వారు ఇక్కడ రోడ్డు రిపేర్లో ఉంది, కాస్త జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పినప్పుడు దాని గురించి మనం నవ్వడం కానీ దాని గురించి విమర్శించడం చేయకూడదు. ఆ కాసేపు ఏం చేయాలి, జాగ్రత్తగా వెళ్ళాలి, ఆ తర్వాత మళ్ళీ పికప్ అవుతాం, ముందుకెళ్ళిపోతాం. ఇలా చూసుకున్నప్పుడు ఈ గ్రహ కూటమిలు ఉన్నటువంటి సమయం మొత్తం ఇది ఈ సంవత్సరం అంతా కూడా ఈ విధంగా గ్రహ కూటములు నడుస్తూనే ఉన్నాయంటే, పంచగ్రహాలు, జాతగ్రహాలు, ఇది కంటిన్యూ అవుతుంది. షష్టగ్రహం కూటమి పక్కన పెట్టేస్తే కూడా. అందువల్ల నేనేమంటాను, ఈ విశ్వావసునామ సంవత్సరంలో జ్యోతిష్యాసరీత్యా మనందరం కూడా తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తుని అవి దశ దిశ నిర్దేశం చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. ఎక్కడైతే సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి మనకు లేదో, లేకపోతే మనం తీసుకుంటే ఆ నిర్ణయం యొక్క ఫలితం బ్యాడ్గా ఉంటుందో, అప్పుడు ఎక్స్పర్ట్స్ని కలవాలని చెప్పి అంటానండి. అంటే నెగ్లిజెన్సీ ఉండకూడదు ఇక్కడ. తర్వాత మీరన్నట్టుగా భగవంతుడి యొక్క ఆరాధన నిత్యం చేసే వ్యక్తుల మీద కానీ ఆ గ్రహాలకు సంబంధించి ప్రత్యేకమైన పూజలు చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే షష్టగ్రహ కూటం వెళ్ళిపోయింది, పంచగ్రహ కూటం ఉంది, అదే వెళ్ళిపోతుంది, చతుర్గ్రహ కూటం ఉంది, మళ్ళీ కూడా మధ్యలో ఈ సంవత్సరం 2 సార్లు వస్తున్నాయండి ఈ గ్రహాల కలయికలు. కాబట్టి ఈ సంవత్సరం అంతా మనం గుర్తించుకోవాలి. మళ్ళీ శరీర వక్రంలో వల్ల లేదా మళ్ళీ మధ్యలో బెనిఫిట్ అండి. మళ్ళీ షష్టగ్రహ కూటం వస్తుంది. షష్టగ్రహ కూటం లేదండి, పంచగ్రహం ఉంది, చతుర్గ్రహ కూటం ఎక్కువగా ఉన్నాయి. అయితే నాకు ఒకటి చెప్పండి, మీరు ఇందాక అన్నారు ఏదైనా కూడా మనం తీసుకునే మాట నిర్ణయం దీని మీద ఉంటుంది కదా. బట్ సేమ్ టైము మన పెద్దోళ్ళు మాట అన్నారు, బుద్ధి కర్మానుసారిణి అని. అవునండి. మన కర్మని బట్టి మన బుద్ధి ప్రవర్తిస్తుంటుంది, మన బుద్ధిని బట్టి మన మాట బయటకు వస్తుంది. ఖచ్చితంగా. సో ఈ గ్రహాల ప్రభావం మనుషుల మీద ఉన్నప్పుడు ఆ జాగ్రత్త తీసుకుంటూ ఇది ఉందేను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలంటారా? ఖచ్చితంగా. లేకపోతే ఏమైతే ఉందనుకుంటూ వెళ్ళాలంట? అంటే ఇక్కడ 2 విషయాలండి. రాసుల ప్రకారం మనం మాట్లాడుకుంటున్నప్పుడు, అంటే ఉదాహరణకి మన భారతదేశం యొక్క జనాభా తీసుకుందామండి, 125 కోట్లు తీసుకున్నప్పుడు అందరినీ కూడా ఈ 12 రాశులను పెట్టేసాం. 13వ రాశి లేదు కదా. కానీ దీన్ని మళ్ళీ కూడా మన వ్యక్తిగత జాతకానికి ఒకసారి మనం అన్వయించుకోవాల్సి వస్తుంది. సపోజ్ ఇప్పుడు మీకు నడుస్తున్న టైం మీకు బాగుంది చెప్పి అనుకుందాం, మంచి దశ, శుక్రమహాదశలో ఉన్నారు, మీకు శుక్రుడు యోగిస్తున్నారు, మూర్తి గారు ఉంటే సోషల్ మీడియాలో చాలా రెస్పెక్ట్ ఉంది, ఆయన అంటే చెప్పిన మాటను వినేవాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారండి. ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ తరచుగా చూస్తూ ఉంటాం కాబట్టి. ఎందుకు మీ విధానము, మీరు మాట్లాడే మాట ఇన్నేళ్లుగా, అంటే సప్తగ్రహ కూటమి జరిగింది సార్, గతంలో వచ్చిందండి, అష్టగ్రహ కూటమి కూడా వచ్చింది మనకు. ఓకే, ఇవన్నీ నడిచాయి, మనం అవన్నీ కూడా దాటుకుంటూనే వచ్చాం. కాకపోతే మీరంటగా మన బుద్ధి అనేది ఏదైతే ఉందో ఆ కర్మని బట్టి, ఆ కర్మ గ్రహాలను బట్టే ఉంటుంది అని అంటారు. ఒక వ్యక్తి జాతకంలో గ్రహాలు స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి అనుకోండి సార్, పెద్దగా ఇబ్బంది ఉండదండి. ఉదాహరణకి ఇప్పుడు మార్కెట్లో ఉద్యోగాలు పోతున్నాయి, రష్యన్ ఎఫెక్ట్ ఉందండి. ఉదాహరణ దీని గురించి కూడా మాట్లాడదాం మనము. ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర ఆల్రెడీ సేవింగ్స్ ఉందని చెప్పి అనుకోండి సార్, ఒక 5 లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకోండి, ఒక 6 మాసాలు ఆ వ్యక్తికి ఉద్యోగం లేదనుకోండి, అవుతాడు. లేదనుకోండి
5 లక్షలు అప్పు ఉందనుకోండి ఇబ్బంది. అలాగే ఈ గ్రహాలు ఏవైతే మన మీద ప్రభావం చూపుతాయో నిజంగా చెప్పాలంటే భగవంతుడి యొక్క నామస్మరణ ఇదే మనం గ్రేటందాలో ఉగాదిలో చెప్పానండి. భయపెట్టాల్సిన అవసరం లేదండి. చాలా మంది భయపడిపోతున్నారండి. మా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా భయపడి వస్తున్నారు. అయ్యా 6 గ్రహాలంటే కదా, 5 గ్రహాలంటే కదా. కాదు, వాళ్ళు భయపడిపోతున్నారు మీరు అనకూడదు. వాళ్ళు భయపడితేనే మీ దగ్గరకు వస్తారు. భయపెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారులే, నేను లేదంటాను లేదు. నేను అందుకే చెప్తున్నాను సార్, అన్నిటికన్నా ఈశ్వరుడు ఈ గ్రహాధిపత్యం ఆయన గట్టిగా పట్టుకుంటే ఈ గ్రహాలు ఏం చేస్తాయి? ఆయన చెప్పినట్టే ఈ గ్రహాలు వింటాయి కదా. కానీ మన బుద్ధి, మన మాట, మనం చేసే పనుల గురించి ప్రతి ఒక్కరూ కూడా 1కి 2 సార్లు ఆలోచించక తప్పదండి. ముందు ఇలా వెళ్ళిపోయాము, నేను ఇలాగే చేశాను, ఇప్పుడు ఏమవుతుందో అంటే ఖచ్చితంగా దెబ్బతింటామండి. అలా కాకుండా సరే, వ్యక్తిగతుల మీద అందరి మీద కొంతమంది పాజిటివ్, కొంతమంది నెగిటివ్ ప్రభావం ఉంటుంది. 2 కూడా ఉంటాయి. భగవన్ నామస్మరణ చేసుకుని భగవంతుని నమ్ముకుంటే కొంతవరకు ఉపశమనం ఉంటుంది. చాలా వరకు అలాగనే దానికి ఏమైనా సంబంధిత రెమెడీస్ ఉంటే జపాలు ఉంటాయి, పూజలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఓకే, వ్యక్తులు పెడదాం. బేసిక్గా మన దేశం కర్మభూమి. సరే, వరల్డ్ వైడ్గా ఇవాళ ఎస్ట్రాలజీ నమ్ముతున్నారా, అది మూన్స్ అయినా సన్స్ అయినా ఇవన్నీ పక్కన పెడితే బేసిక్గా ఇండియా మనది కర్మభూమి. కాబట్టి ఈ కూటమి ప్రభావం మన దేశం మీద, మన తెలుగు రాష్ట్రాల మీద ఎలా ఉంటుంది అసలు? ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల మీదే కాకుండా మన దేశం మీద కూడా ఉందండి ఈ కూటమి యొక్క ప్రభావం. ప్రధానంగా ఈ సంవత్సరానికి అధిపతి రాజు అయ్యారు, ఎందుకంటే సూర్యుడు కదా. మంత్రి చంద్రుడు అయ్యారు ఇక్కడ పంచాంగ రీత్యా మన విశ్వాసనామ సంవత్సరంలో. కాబట్టి మన రాష్ట్రం మీద, తెలుగు రాష్ట్రాల మీద, అదేవిధంగా ప్రతి ఇండస్ట్రీ మీద కూడా ఖచ్చితంగా దీని యొక్క సానుకూల ప్రభావమా, వ్యతిరేక ప్రభావం? లేదండి, అదే ఈ గ్రహ కూటములు ఈసారి రకరకాలుగా ఏదో పాము మెలిక తిరిగినట్టుగా ఉన్నాయండి. కాబట్టి 2 ఉంటాయి. కానీ ప్రధానంగా మన పాలకులు ఎవరైతే మనల్ని పరిపాలిస్తున్నారో, ఒక ఇండస్ట్రీ హెడ్ కావచ్చు, లేకపోతే ఒక వ్యాపారవేత్త కావచ్చు, ఒక రాజకీయ నాయకంగా మనల్ని పరిపాలిస్తున్నవారు నిర్ణయాలు తీసుకునేప్పుడు తొందరపడకూడదండి. నేను ఇంతే, ఇలాగే ఉంటాను అని చెప్పి అనుకోకూడదండి. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత కూడా ఉంది. దాంతోపాటుగా ప్రకృతి వైపరీత్యాలు కూడా జరిగే ప్రమాదం ఉంది. మీరు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ గ్రహ కూటమి ప్రారంభం అవ్వడానికి ముందు, షష్టగ్రహ కూటమి ప్రారంభం ముందు మయన్మార్లో ఎంత పెద్ద భూకంపం వచ్చిందో చూశారు కదండి. అంటే ఏదో జ్యోతిష్యాన్ని సపోర్ట్ చేస్తూ ఈ విషయం మాట్లాడడం లేదండి. నా దగ్గర మొత్తం డేటా ఉంది మూర్తి గారు, ఎప్పుడన్నా మీకు ఇస్తా, వీలుంటే చదవండి. అంటే నేను ఎక్కువగా రీసెర్చ్ చేస్తూ ఉంటానండి. అసలు 8 గ్రహాల కలయిక ఎప్పుడు వచ్చింది, 7 గ్రహాల కలయిక ఎప్పుడు వచ్చింది, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, 6 గ్రహాల కలయిక వచ్చింది. అంటే సమస్యలు రావా, భూకంపాలు రావా, వరదలు రావా నేను అనడం లేదండి, వస్తుంటాయి. కానీ వచ్చినా తట్టుకునే శక్తి కావాలి. ఇంతకు ముందు కూడా ఎన్నో అంటురోగాలు వచ్చాయి కదండి మనము. కానీ లాస్ట్ టైం మనం కరోనా టైంలో వచ్చినటువంటి రోగాలకు ఎంత ఇబ్బంది పడ్డామండి. ఇప్పటికీ కూడా చాలా మంది కోలుకోలేకపోతున్నాడు ఆ దెబ్బకి, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు. కాబట్టి ఇది రీసెంట్గా మన కళ్ళ ముందు ఈ మధ్య జరిగిన విషయం కదా. మీరు పాలకులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, ప్రజా వ్యతిరేకత ఉంటుంది. మీరు చెప్పింది చూస్తుంటే మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు 400 ఎకరాల డెసిషన్ తీసుకోవడం కానీ, దాని మీద జరుగుతున్న గడబిడ కానీ, ఇదంతా కూడా దీంట్లో భాగంగా అనుకోవచ్చా? ఈ దాని అంటే అలాగా కాదు, ఆ టైంలో ఆయనకి అలాగే పుట్టించుండొచ్చు, ఆయన అనిపించవచ్చు. అది మంచి కూడా కావచ్చండి. నేను ఏమన్నా అంటే భవిష్యత్తులో వ్యతిరేకత రావడానికి కారణమైతే అవుతుంది. అదేవిధంగా అంటే రాజకీయం మీరు మాట్లాడకూడదు, కానీ మీరు ఇప్పుడు ఈ పాలకులు అంటున్నాం కాబట్టి నేను వ్యక్తిగతంగా ముందు అన్ని రాష్ట్రాల వాళ్ళ గురించి మాట్లాడాం. సో తెలుగు రాష్ట్రాలకు వస్తున్నాం. సో మీరేమన్నారు, తొందరపడి డెసిషన్ తీసుకోకూడదు అంటే దానికి ఇది అన్వయించుకుందాం కాసేపు. ఇప్పుడు వ్యతిరేకత ఉంది కాబట్టి. కానీ రేపు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మంచి ఫలితం ఇచ్చింది అనుకోండి, కాసేపు దాన్ని మనం 10 ఏళ్ల తర్వాత ఆలోచిద్దాం సార్. అప్పుడు ఏమంటాము, ఆ రోజు అలా అనుకున్నాము, ఈ రోజు ఇలా ఉంది. అంటే రాజకీయ నాయకులు, అధికార పక్షం, ప్రతిపక్షం వాళ్ళు చేసేటువంటి విమర్శలు దీనికి కాదు. కానీ మొత్తం మీద అధికారంలో ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ వారు ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, లేదు మన ప్రధానమంత్రి కావచ్చండి, ఇక్కడ కొద్దిగా దీన్ని పరీక్షా కాలంగా తీసుకోక తప్పదండి. వాళ్ళందరూ ముగ్గురు కూడా అంటే మన దేశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందరి మీద ఉంది, ప్రపంచవ్యాప్తంగా అందరి మీద ఉంది. మనకి తెలుగు రాష్ట్రాలు కూడా 2 సీఎంల గురించి మాట్లాడుతున్నాం, లేదంటే దేశంలో మిగతా రాష్ట్రాల సీఎంలు అందరూ ఉన్నారు కదా. అదే సార్, అనుభవం అన్నది ప్రతి వ్యక్తికి కూడా కాపాడేస్తుంది అండి. అక్కడ గుర్తుపెట్టుకోండి, గ్రహాలు ఎంత బాగాలేకపోయినా ఇప్పుడు మీరు డ్రైవ్ చేయడానికి, మీ అబ్బాయి డ్రైవ్ చేయడానికి, మీ మనవడు కార్ డ్రైవ్ చేయడానికి తేడా ఉంటుంది సార్. ఏమంటానంటే వాళ్ళ డ్రైవింగ్లో మీకన్నా వాళ్ళకి స్కిల్స్ ఉండొచ్చు, కానీ మీ అనుభవం 25 ఏళ్లుగా మీరు కార్ డ్రైవ్ చేసిన అనుభవం ఏదైతే ఉందో, ఎదురుగా మనకి ఏదైనా ఒక సడన్గా ఇన్సిడెంట్స్ వస్తే దాని నుంచి ఎలా తప్పించుకుంటాము అన్నది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అదే అనుభవం లేని వ్యక్తికి వస్తే ఆ సమస్య ఇంకోలా ఉంటుందండి. కాబట్టి ఇక్కడ
ప్రధానంగా ఇవాళ మనకు రాష్ట్ర ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయం వారు ఒక్క నిర్ణయం కాదు కదండి, దాని వెనకాల చాలా రీసెర్చ్ చేసి ఉంటారు వాళ్ళు. చేసి ఆ తర్వాతనే వాళ్ళు దాని గురించి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నేను అనుకోవడం అయితే మాత్రం ఈ సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే ఎలా ప్రకృతి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయండి ఎక్కడైనా కూడా. అది మనం మంచి దేశంలో ఏ స్టేట్ అయినా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మంచి కోసము, ఉదాహరణకు మనం ఈ తెలంగాణ గవర్నమెంట్ వారు తీసుకున్న లేటెస్ట్ నిర్ణయాన్ని మీరు జర్నలిస్ట్గా అడిగారు, నేను చెప్పాను. మన వ్యూవర్స్ అలా కాదు సార్, నాకు ఎట్లా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, ప్రజా వ్యతిరేకత ఉంటుంది అని 2 కోయనగా అనగానే లేటెస్ట్ ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను, నేను చెప్తాను, అదే చెప్తాను సార్. మీరు అడగడం వెనక మీకేమీ దురుద్దేశం లేదు, సమాధానం శాస్త్రపరంగా చెప్పడం వెనక నాకు దురుద్దేశం, దానివల్ల వచ్చే లాభ నష్టం మనకి ఏమీ లేవు, కేవలం ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఏదో మనం వ్యతిరేకంగా మాట్లాడినట్టు, సపోర్ట్గా మాట్లాడే అనిపిస్తుంది. కానీ మన ఉద్దేశం అది కాదు. అది నేను ఏమంటున్నానంటే, నేను ముందే చెప్పినట్టు బుద్ధి కర్మానుసారాన్ని ఆ టైంలో ఆ డెసిషన్ పుట్టిస్తుంది, అది దాని రిఫ్రికేషన్స్ ఖచ్చితంగా సార్. ఇప్పుడు మామూలుగా చూడండి సార్, ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, ఈ 6 గ్రహాలు 5 గ్రహాల గురించి చిన్న ఎగ్జాంపుల్. మనం రేవంత్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడాలి? ఇంకా బ్రాడ్గా వెళ్తే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కూడా ప్రభావితం చాలా సార్, చాలా ఉంటుందండి. అది అగ్రరాజ్యాలు, అందులో అది కూడా ఆయన ఈ టైంలో కదా డెసిషన్లు తీసుకున్నారు. నిజమే కదా, ఈ షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి టైంలో కదా ఆయన తీసుకుంటున్న డెసిషన్స్ అన్ని, ఈ వేస్తున్న సుంకాలు కానీ, కుప్పగూలిపోతున్న స్టాక్ మార్కెట్ కానీ, ఇదంతా జరుగుతున్నది కూడా ఈ టైంలోనే. ఇదే కూడా డెసిషన్సే. అది ఆయన కూడా ఒక పొలిటీషియనే కదా. ఖచ్చితంగా సార్, ఆయన ఒక దేశాధ్యక్షుడు, అందులో అగ్రరాజ్యం. ఆయన తీసుకునే ఒక నిర్ణయం మీద ఒక దేశం మీద కాదండి, ఒక రాష్ట్రం మీద కాదండి, ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం ఉంది కదా. ఆయన ఏదైనా కావచ్చు, మీరు ఏంటంటే ట్యాక్స్ వేయడం కావచ్చు, ట్యాక్స్ తీసేయడం ఏదైనా కూడా కావచ్చు. కాబట్టి ఇక్కడ జ్యోతిశాస్త్రపరంగా నేను ఇచ్చే సమాధానం ఏంటి, లేదా నా ఆలోచన విధానం ఏంటంటే, ఈ సంవత్సరం అది నా వ్యక్తిగత విషయానికి కావచ్చు, మీది కావచ్చు, మన సంస్థకు సంబంధించి ఏదైనా కూడా కావచ్చు, దేశానికి కావచ్చు, నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త లోతుగా అధ్యయనం చేయండి. భవిష్యత్తులో ఎలా ఉంటుంది, ఈరోజు కొన్ని తాత్కాలికంగా మనకు ఆనందాన్ని ఇస్తాయి సార్, తాత్కాలికంగా సుఖాన్ని ఇస్తాయి, కానీ భవిష్యత్తులో మనకి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అది మంచి ఉద్దేశంతో చేసినా చేయకపోయినా. కాబట్టి ప్రధానంగా జ్యోతిష్య శాస్త్రపరంగా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పరిపాలించేవారు నిర్ణయాలు తీసుకునేవారు, ప్రధానంగా చెప్పాలంటే డెసిషన్ తీసుకునేవాడు వారు కావచ్చు, మన భారత ప్రధానమంత్రి కావచ్చు, లేదా మీరు ఇందాక ట్రంప్ గారి గురించి ఆయన కూడా కావచ్చు, కొద్దిగా ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడే మళ్ళీ మీకు ఇంకో పాయింట్ ఏంటంటే, వ్యక్తుల మీద ప్రభావం చూపించింది అనుకోండి సార్. మనం ఇందాక అనుకోండి మేన రాశి, మేష రాశి, మిథున రాశి వ్యక్తుల మీద ప్రభావం చూపించింది అనుకోండి, మనం రెమెడీలు చేసుకోవడానికి అది దానివల్ల వర్కౌట్ అయినా అవ్వకపోయినా ఒక ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు షష్టగ్రహ ఒకటి ఉంది, సో మనం వ్యక్తులుగా దాని మీద అనలైజ్ చేసుకుని మీలాంటి వాళ్ళని ఎవరినో అడిగి ఒక పరిహారం చేసుకోవడమో, పూజ చేసుకోవడం చేసుకుంటాం. బట్ రాజ్యాతి నేతలు వాళ్ళు వ్యక్తిగత జీవితం మీద ఇలా ఆలోచిస్తారేమో. ఇప్పుడు సపోజ్ ఏదైనా రాజ్యాతి ఏదో ఎనీ స్టేట్ సీఎంది మేన రాశో మేష రాశో అయిందనుకోండి, వాడు వ్యక్తిగతంగా ఇప్పుడు మన టైం కొంచెం పీరియడ్ బాగాలేదని చెప్పి ఆలోచిస్తారు. బట్ రాజ్యాతి నేతలు ఉంటారు కదా, ఇప్పుడు మోడీ గారు కావచ్చు, ట్రంప్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ డెసిషన్స్ని ఇది ప్రభావితం చేస్తే అప్పుడు ఏం చేయలేం కదా. దాని ప్రభావం ప్రజల మీద తాత్కాలికంగా ఉంటుంది. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైతే వారి పదవికి కూడా ముప్పు వాటిల్లొచ్చు కదండి, రెండూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ పరిహారాలు మీరు ఇందాకన్నా వ్యక్తిగతంగా మీకు బాగాలేదు, నాకు బాగాలేదు, మనం చేసుకున్నాం. కానీ ఇక్కడ ప్రధానంగా ఒక ప్రవచన కథ చెప్పారండి. నిజంగా నాకు ఆ మాటలు మాత్రం నా మైండ్లో బాగా నాటుకుపోయిందండి. ప్రపంచాన్నంతా ఒక ఇల్లు అనుకుంటే భారతదేశాన్ని ఈశాన్యంగా భావించమని చెప్పారు ఆయన. అంటే ఈశాన్య స్థానం అంటే ఈశ్వర స్థానం అండి. ఇక్కడ మనం ఏదైతే నిత్య పూజలు ఆలయాల్లో, అంటే ఎవరి సంప్రదాయాన్ని బట్టి వారు, నేను మళ్ళీ ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం లేదు, నిత్యము ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి కదండి. లోక కళ్యాణం కోసం చేసేటువంటి పూజలు చాలా ఉన్నాయండి. కేవలం మీరు నేను మా ఇంట్లో పిలిచి చేసుకోవడం ఒకటైతే కూడా లోక కళ్యాణం కోసం ఏదైతే మన టెంపుల్స్లో పూజలు నిత్యం జరుగుతున్నాయో దాని ప్రభావం ఉంటుందండి, ఖచ్చితంగా మనల్ని కాపాడుతుందండి. ఉదాహరణ కరోనా ఇష్యూస్ తీసుకోండి సార్. నిజంగా ఆ కరోనా వచ్చిన తాకిడికి మన దేశం చాలా ఇబ్బంది పడాలి, కానీ మిగతా వారికంటే కూడా మనం పడ్డ ఇబ్బంది చాలా తక్కువ. వ్యాక్సిన్స్ కూడా మనమే కనుక్కున్నాం కదా. ఎందుకంటే మన దేశం యొక్క గొప్పతనం ఏంటంటే మన కర్మభూమి అండి. ప్రతినిత్యం భగవంతుడి యొక్క ఆరాధన, నామస్మరణ
చాలామంది నోట్లలో నానుతూ ఉంటుందండి, ఎప్పుడు కూర్చున్నా చేస్తూ ఉంటారు. సరే, భగవంతుని విశ్వసించిన వారు లేరా ఉన్నది వేరే విషయం ఇక్కడ. కాబట్టి ఏమైపోతుందంటే ఈ పాజిటివ్ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుందండి? ఖచ్చితంగా మనం కాపాడేస్తుంది. ఎటువంటి పెద్ద పెద్ద విపత్తులు వచ్చినా మన దేశము తట్టుకొని ఈ రోజుకి ఒక అక్షయ పాత్ర నిలబడిందండి. దానికి ప్రధానమైన అంశం ఏంటంటే, ఒక గురువుగారు చెప్పినట్టుగా భారతదేశం కర్మభూమి, ప్రపంచానికి భారతదేశం ఈశాన్య స్థానం లాంటిది, ఈశ్వర స్థానం. ఇక్కడ మనం చేసే ఈ ఆధ్యాత్మికానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో పూజలు, హోమాలు, యజ్ఞ యాగాది క్రతువులు, అన్నదానం చేయడం ఏదన్నా కూడా కావచ్చు, ఇవన్నీ ప్రపంచం మీద ఒక లోకల్యాణమే ప్రభావం చూపిస్తే అంటారు. ఖచ్చితంగా సార్, 100%. ఇప్పుడు సరే, షష్ఠగృహం ప్రారంభమైన దగ్గర నుంచి ఇవాళ దాకా కొన్ని డెసిషన్స్ అయితే అమెరికాలో తీసుకున్నారు. అది నమ్మిన వాళ్ళేమో దీని ప్రభావంలో ఆయన బుర్రలో బుద్ధి పుట్టి డెసిషన్ తీసుకున్నాడు అనొచ్చు, లేదు ఆయన గెలవడానికి ముందే ఆయన బుర్రలో ఉంది, ఇదేం దీనికి సంబంధం లేదు, ఆయన డెసిషన్ తీసుకున్నాడు అనుకోవచ్చు. దానివల్ల ఇది ఏమవచ్చు, స్టాక్ మార్కెట్ కూరడం కావచ్చు, బంగారు రేటు పెరిగిపోవడం కావచ్చు, వడ్డీ రేట్లు తగ్గిపోవడం కావచ్చు, ఇవన్నీ ఫినాన్షియల్గా టోటల్గా ఒక అతలాకుత వాతావరణం అయితే ఏర్పడి ఉంది ఇవాళ ప్రపంచంలో, ఇవాళ ఉంది. సో ఇది అమెరికా మీద, అమెరికా చూస్తే మిగతా అంతా చూసినట్టే కదా, అమెరికా మీద ఎంతకాలం ఉండబోతుంది అంటారు మీ ఉద్దేశం? అంటే ఇది అంటే 4 ఏళ్ళు ఆయన ఉంటాడు కాబట్టి 4 ఏళ్ళు ఉంటాయని అనకండి. లేదు, ఈ ప్రభావం, ఈ గ్రహ ప్రభావం మాట్లాడుకోవాలంటే మరొక ప్రత్యేకమైనటువంటి అమెరికా జాతకాన్ని మీకు వివరిస్తానండి. అంటే అమెరికా ఎప్పుడైతే మనం ఇప్పుడు ఏం చేస్తాం, భారతదేశం యొక్క జాతకాన్ని జ్యోతిష్ పండితులు చూడడానికి మనం ఏం చేస్తున్నాము, 1947 ఆగస్టు 15 తీసుకుని దాని గురించి వివరిస్తున్నాం కదా. అలా అమెరికా కూడా ఇండిపెండెన్స్ వచ్చినటువంటి డే ఒకటి ఉందండి. దాని మీద కావాలంటే అసలు అమెరికా ఆర్థిక వ్యవస్థ, అక్కడ ప్రధానిగా ఎవరున్నారు, లేకపోతే ప్రెసిడెంట్గా ఎవరున్నారు కాసేపు పక్కన పెట్టేద్దామండి. అమెరికా జాతకాన్ని మనం విశ్లేషణ చేస్తే, నేను ఇందాక చెప్పా, నేను ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వలేదండి నా లైఫ్లో, ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇది ఇంటర్వ్యూ కాదులేండి, ఏదైనా కావచ్చు, మీరు అడిగింది కూడా నేను రావడం, మీరు కలవడం, చాలా విషయాల మీద అప్పుడప్పుడు డిస్కస్ చేయాలి మీతోటి. తప్పకుండా సార్, నా అదృష్టం. తప్పకుండా జనాల్లో ఉన్న నమ్మకం కావచ్చు, అపోహ కావచ్చు, ఏదైనా విశ్వాసం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని మీద నా అనుమానాలు మీకు చెప్పి మీ క్లారిటీ వచ్చింది. నేను ఇక్కడ అడుగుతున్నది, ఈ సీట్లో కూర్చుని అడుగుతున్నది వ్యక్తిగతంగా జనాల మీద. సో మీరు చెబుతుంది నాకు కాదు, వాళ్ళందరికీ. అదే సార్, దానికి నేను ఏమంటానంటే అమెరికాకు కూడా ఒక జాతకం ఉందండి. మీకు నెక్స్ట్ ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు నిజంగా కూడా నేను ఇందాక చెప్పిన, నేను ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇంటర్వ్యూస్లో మాట్లాడడము, మనం యూట్యూబ్లో ఎక్కువ కూడా లేనండి, ఇంతకాలం కూడా లేను. ఇప్పుడు ఉగాది నుంచి నేను మన గ్రేడర్లో స్టార్ట్ చేశాను. ప్రధానంగా ఏంటంటే రీసెర్చ్ చేస్తుంటే నిజంగా కూడా ఈ ఫీల్డ్లో ఇంతకాలం ఉన్న ఆశ్చర్యం కలుగుతుందండి. నిజంగా గ్రహాల యొక్క ప్రభావం ఇలా ఉంటుందా అని. మీకు జ్యోతిష్యం మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈసారి నెక్స్ట్ టైం మనం కూర్చున్నప్పుడు అండి అమెరికా జాతకాన్ని వివరిస్తానండి, ఒకసారి చూడండి. ఇంకా ఎన్నాళ్ళు ఉండబోతుంది ఈ పరిస్థితి? దాదాపుగా ఇప్పుడు అమెరికా జాతకరీత్యా చూసుకుంటే ఏ రోజైతే దానికి ఒక దేశంగా ఏర్పడిందో దాని నుంచి మనం చూసుకుంటే, నేను చేసిన రీసెర్చ్ ప్రకారం కూడా 2027 దాకా కూడా అమెరికాకు పరిస్థితి బాగాలేదండి. 2027 దాకా. ఆ తర్వాత కొంత పర్లేదు. అందులో 2021 నుంచి అమెరికాని ఒక వ్యక్తి జాతకంలో భావించి ఇక్కడ నేను చెప్తున్నాను సార్, చాలా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. వారు మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు, మనం ఇందాక అనుకున్నామే, దాని ప్రభావం ఇంకోలా ఉంటుంది. ప్రస్తుతం అమెరికా చాలా ఆర్థిక మందిని ఎదుర్కొంటోంది, ఉద్యోగాలు కోల్పోతున్నారు, అందరూ భయపడుతున్నారు. స్టాక్ మార్కెట్ చూసుకున్న, ఈవెన్ రియల్ ఎస్టేట్ అండి, దాని మీద కూడా ఉంది కదా. ఈ ప్రభావం అయితే కూడా ఇంకా నాకు తెలిసినంత వరకు కూడా దాదాపు ఇంకా 2027 జూన్ దాకా కూడా కొనసాగుతుంది సార్. అంటే శని సంచారం 2.5 ఏళ్ళు. శని సంచారం కాదు సార్, జాతకరీత్యా అంటే అమెరికా ఏదైతే ఒక డేట్ ఆఫ్ బర్త్ దాని ప్రకారంగా చూసుకున్నప్పుడు ప్రస్తుతం అమెరికాకు నడుస్తున్న దశలు, అంతర్దశలను మనం విశ్లేషణ చేసుకుంటే నాకు అనిపించింది, చాలామంది పెద్ద పెద్ద ఆస్ట్రాలజర్స్ దాని మీద కూడా ఆర్టికల్స్ రాశారండి. దాన్ని చూసిన తర్వాత నేను నాకున్న అనుభవాన్ని కూడా జోడిస్తే అమెరికా కొంచెం కుదురుకోవడానికి బాగా టైం పడుతుందండి. సార్ ఇప్పుడు ఇక్కడ మనిషి చేసుకునేవి కొన్ని ఉంటాయి, భగవంతుడు చేసేది కొన్ని ఉంటాయి, కొన్ని మనం అనుకోకుండా జరిగే ప్రమాదాలు, ఆకస్మిక సంఘటన, మన జాగ్రత్త కొంత. సో మనిషికి ఇవాళ అతిపెద్ద సమస్యల్లో ఉన్నది ఫినాన్షియల్ సమస్య, దానికి లీడ్ చేసే కెరియర్, అంతే వృత్తి, దానికి లీడ్ చేసే వ్యాపారం, ఇది కదా. సో వ్యాపారం చేసేవాళ్ళు, అది ఏ వ్యాపారం అన్నాడు, బంగారు వ్యాపారం కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, సినిమా వ్యాపారం కావచ్చు, ఏదైనా చేసేవాళ్ళు కావచ్చు వాళ్ళు, కానీ లేదా వృత్తులు చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళు కానీ ఈ పీరియడ్లో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి?
అందరికీ సార్, ప్రపంచవ్యాప్తంగా అందరికీ, అది దాని లేదా ఇందాక మీరు మన చెప్పారు. తెలుగు ప్రేక్షకులు భగవన్ నామస్మరణ చేస్తూ అది పరిహారం. దానికన్నా ముందు పరిహారం ఎప్పుడు కావాలి మనకు? ఒక సమస్య వస్తుందనో వచ్చిన తర్వాత. దానికన్నా ముందు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అసలు ఇప్పుడు ఒక ఉద్యోగం ఉన్నాడు సార్, బాస్ మీద కోపం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? వెనక ముందు ఆలోచించకుండా రిజైన్ చేసి ఇంటికి వచ్చేస్తాం. ఒక నెల 2 నెలలు మనకు కాన్ఫిడెన్స్ ఉంది. ఆ తర్వాత ఏమవుతుంది? ఇందాక మనం అనుకున్నట్టుగా మనకు ఫ్యామిలీ సర్వైవల్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, అప్పుడు ఇబ్బంది పడతామండి. అలా కాకుండా కోపం, ఆవేశం వచ్చినప్పుడు నిర్ణయాలు తొందరపడి తీసుకోకండి. ఎందుకంటే ఈ ఉద్యోగం లేకపోతే, ఈ జీతం లేకపోతే నాకు ఇల్లు గడవదు. 1 or 2 months గడుస్తుందేమో కదా. అటువంటప్పుడు ఈ గ్రహ ప్రభావం వల్ల బాస్ కూడా అంతవరకు మనల్ని మెచ్చుకున్న బాస్ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు, తిట్టచ్చండి, వాళ్ళని ఏదో అనొచ్చు. మన మీద మామూలుగా ఫైర్ అవ్వడం అంటాం కదా, అవ్వచ్చు. ఉద్యోగాన్ని రావాల్సి వస్తుంది. వీళ్ళకి కూడా ఆ సంగతి చూచాయిగా అర్థమవుతుంది, తమ సంస్థ పనితీరు బాగాలేదు, ప్రాఫిట్స్ తగ్గాయి. కాబట్టి మనము ప్రధానంగా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఆవేశం, కోపంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. ఇది కేవలము ప్రకృతి వైపరీత్యాల మీదే కాకుండా, మనం చేస్తున్న వ్యవస్థల మీదే కాకుండా కూడా మన మీద కూడా ఎక్కువగా దీని ప్రభావం ఉందండి. ఈ సంవత్సరం అంతా ఉందండి. కేవలం షష్టగ్రహ కూటమి అయిపోయింది, పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి, మళ్ళీ గ్రహ కూటములు ఉన్నాయి, అపసవ్య కాలసర్పదోష ప్రభావం ఒకటి నడుస్తుంది. కాబట్టి ఎవరైనా సరే, మీరు కావచ్చు, నేను కావచ్చు సార్, మీకు ఒకసారి మీ బాస్తో కోపం వచ్చినంత ఒక మాట అన్నారు, కృష్ణార్పణం అంతే మనం చేయగలిగింది. ఎందుకు? మనం అనలైజ్ చేసుకున్నప్పుడు నా డ్యూటీ నేను కరెక్ట్గా చేశానా లేదా అని మీరు ఆలోచించుకున్నప్పుడు ఇంకా అనవసరం అంటాను. అలా కాకుండా ఆయన అన్నారా నేను రిజైన్ చేస్తాను అనుకోండి, మళ్ళీ ఇప్పుడు మార్కెట్లో ఉద్యోగాలు లేవండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి లేవు, కొత్త వాళ్ళకి లేవు. ఉద్యోగాలు చేసేవాళ్ళంతా కూడా వీళ్ళంతవరకు తొందరపాటు డెసిషన్లు తీసుకొని కంపెనీలు మారిపోవడం అలా ఇలా అటు ఇటు కాకుండా వీళ్ళంత జాగ్రత్తగా ఉండాలి. బెండ్ అయ్యి కొంచెం ఉండాలి. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా అండి ప్రధానంగా. సో ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ గురించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేశారో ఇప్పటికీ స్టాక్ మార్కెట్ సార్ బాగా డౌన్ అయిపోయింది కదా. దీని ప్రభావం నాకు తెలిసి ఈ సంవత్సరం అంతా ఇలాగే ఉంటుందండి. హెచ్చుతగ్గులు విపరీతంగా ఉంటాయి. అలా అని చెప్పి భయపడి అమ్మో నేను ₹1 కోటి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇప్పుడు నాకు దాదాపు 20 lakhs లాస్ వచ్చింది చెప్పి భయపడాల్సిన పని లేదు. కొంచెం టైం ఇవ్వాలి దానికి ఇస్తే మళ్ళీ కోలుకుంటుంది, ఖచ్చితంగా కోలుకుంటుంది. ఇట్లాంటి ఆటుపోట్లు జ్యోతిష్పరంగా జాతకాల గ్రహ సమ్మేళనలు చాలా వచ్చాయండి, కోలుకుంటుంది. అదేవిధంగా ముఖ్యంగా బిజినెస్ చేసేవాళ్ళండి. ఇప్పుడు ఒక సంస్థ ఉంది సార్, ఆ సంస్థలో 100 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇక్కడ మనం ఉద్యోగుల గురించి మాట్లాడాం కదా, కానీ సంస్థ యజమాని కూడా బాగుండాలి కదా. వాళ్ళు కూడా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ప్రతి దానికి అక్కడే వస్తుంది. గ్రహాలు ఊరుకొని వస్తారు మనల్ని. అయితే ఇప్పుడు గ్రహాల తాలూకా రిజల్ట్ మీరు ఇందాక చెప్పారు, కొంతమందికి లాభ సైడ్ ఉండొచ్చు, కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు. సో అలాగే వ్యాపారాల్లో కూడా ఈ గ్రహకూటం వల్ల కొన్నింటికి వ్యాపారాలు ఫ్లెచ్ అయ్యే వ్యాపారాలు ఉండొచ్చు, పాడి వ్యాపారం ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ బాగోలేదు అనుకుందాం, లేదా స్టాక్ మార్కెట్ బాగోలేదు అనుకుందాం, కొన్నింటికి బాగుండొచ్చు. ఏదో బంగారు వ్యాపారం బాగుండొచ్చు, లేదా ఇంకో వ్యాపారం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బాగుంటుండొచ్చు. ఇలాగా అలాంటిది ఏమైనా ఉందా? ఈ పర్టికులర్ బిజినెస్లు బాగుంటాయి, ఈ పర్టికులర్ బిజినెస్ ఊహాజనిత వ్యాపారాలు, ఉదాహరణకు స్టాక్ మార్కెట్ అనుకుంటున్నాం కదా, ఇక్కడ మన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా మన రాంగ్ అయిపోతాయండి. ఇక్కడ ఇది పెరుగుతుంది అంటే తగ్గుతుంది, ఇది తగ్గుతుంటే పెరుగుతుంది. ఇది ప్రధానంగా. తర్వాత స్థిరాస్తి బిజినెస్ పనికిరాదు, చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. ఈ సంవత్సరాన్ని మాకు కూడా ఒక అనుభవంగా తీసుకోవాలి. ఇన్ని గ్రహాల యొక్క కలయికలు, కూటమిలు ఏం జరుగుతుందో మాకే అర్థం కావడం లేదు క్లియర్గా చెప్పాలంటే. అది నేను తొందరపాటు వద్దంటున్నానండి. తర్వాత భూముల మీద పెట్టుబడి పెట్టాలని చెప్పి అనుకున్నాం సార్. మామూలుగా ఏంటి, ఇవాళ తగ్గింది ప్రైజు, ఖచ్చితంగా భూమి మీద మళ్ళీ స్థిరాస్తి మార్కెట్ మళ్ళీ డెవలప్ అయిపోతుందండి, అందులో డౌట్ అవసరం లేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొంతకాలం ఏదైనా అదేదైనా కాస్త ఆగచ్చు, ముందుకెళ్ళచ్చు. కానీ రియల్ ఎస్టేట్ మందకుడిగా ఉన్నా మళ్ళీ పెట్టుకోవచ్చు, పుంజుకుంటుంది, పెట్టుకోవచ్చు. అంటే నన్ను అడిగితే సార్, డబ్బు ఉంటే ఇన్వెస్టర్స్కి రియల్ ఎస్టేట్ మీద కానీ, గోల్డ్ లాంటి వాటి మీద కానీ, అంటే స్థిరాస్తులు అంటాం కదా మామూలుగా, అటువంటి వాటికి ఇది అనుకూలమైన సమయం అండి. అప్పులు చేసి పెట్టమని నేను చెప్పలేదు. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ మంచి టైం. డబ్బుండి వేచి ఉండే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. చాలా కరెక్ట్ మాట చెప్పారు. ఓకే, తొందరపడితే కాదు, ఇవాళ పెట్టేశాను రేపు పొద్దున ఏమైపోయిందంటే కాదండి. అదొకటి. నెక్స్ట్ ఆరోగ్యం అండి, అన్నీ మాట్లాడుతున్నాం సార్. నిజంగా చెప్పాలంటే ఈ 6 గ్రహాల కలయిక, 5 గ్రహాల కలయిక, ఈ 4 గ్రహాల కలయిక మన ఆలోచన విధానం మీద ఏ విధంగా ఉంటుందో ఆరోగ్యం మీద కూడా ఉంటుందండి. కాబట్టి రెగ్యులర్గా మెడికల్ చెకప్స్ చేయించుకోవాల్సి వస్తుంది. ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే కూడా ప్రధానంగా మనకు ఉన్నది నిర్లక్ష్యం ఉండే, తలనొప్పే కదా, ఏమవుతుందిలే, ఇన్నేళ్ళుగా ఉంది కదా అనుకుంటాం. ఈ సంవత్సరం మాత్రం అలా అనుకోవడానికి లేదండి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి, డాక్టర్స్ చెప్పిన పాటించాలి. ఆరోగ్యం బాగలేని వ్యక్తి కూడా ఏమవుతుందిలే అనుకోకుండా ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉండాలండి. ఇక్కడ ప్రధానంగా చూసుకోవాలి. కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే
ఈ గ్రహ కూటముల్ని మనం సమస్యల్ని అధిగమించడానికి? తప్పకుండా అధిగమిస్తాం. ఇంతకన్నా పెద్ద పెద్ద గ్రహ కూటములు చాలా వచ్చాయి సార్. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మనం 10 ఏళ్ల క్రితం ఉన్న లైఫ్ స్టైల్ వేరు, ఇవాళ ఉన్న లైఫ్ స్టైల్ వేరే కదండి. దానివల్ల ఏమైపోతుంది, ఇప్పుడు ఒక 25 ఏళ్ల వృత్తిలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక మూర్తి గారు కానీ, నేను కానీ ఒక ₹1,00,000 అంటే ఇవాళకి అమ్మ పెద్ద అమౌంట్ అనుకుంటున్నాం సార్. నిజమే కదా? అంతే కదా. అదే మీ అబ్బాయి విషయానికి రండి, అవును. 25 నెలలు కూడా ఎక్స్పీరియన్స్ ఉండదు, అవును. ఆయన లక్షల జీతం ఉంటుందండి. మరి ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయిందో ఎర్నింగ్ కూడా పెరిగింది కదా. ఇటువంటి వాళ్ళకి దెబ్బ పడితే వీళ్ళు తట్టుకోలేరు సార్. ఎందుకంటే ఆ అమౌంట్, పెద్ద అమౌంట్ చిన్న వయసులో చేతికి వచ్చేసరికి రకరకాల ప్లాన్స్ వేసుకుంటున్నారండి వీళ్ళు, రకరకాల కమిట్మెంట్స్ పెట్టుకుంటున్నారు. మనం ఇప్పటికీ చూడండి, పాతకాలం వాళ్ళు ₹10 ఉన్నా దాన్ని ₹1,00,000గా భావించే వాళ్ళు ఎక్కువ మంది అండి. ఈ కాలము ఒక ₹10,000 ఖర్చు చేయాలి, ₹25,000 ఖర్చు చేయాలి అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించడం లేదండి. ఎందుకంటే ఫ్లో ఉంది కాబట్టి. అంటే వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు. ఉండాలి. ఎందుకంటే ఇంతకు ముందులా మనం ఇష్టానుసారం డబ్బు ఖర్చు చేయడానికి కూడా కుదరదండి. ఎందుకంటే దీని ప్రభావము మనం ఇందాక అనుకున్నట్టుగా 2021లో వచ్చిన దాదాపుగా కరోనా ప్రభావం వల్ల ఇంకా కోలుకోలేని సంస్థలు, కోలుకోని వ్యక్తులు ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, వ్యాపారపరంగా చాలామంది ఉన్నారండి ఇంకా కూడా. కానీ అంత ముందునంత ఇబ్బంది లేదు, కానీ వాడు నిదానం కోలుకున్నారు. దీని ప్రభావం, ఈ సంవత్సరం యొక్క గ్రహ ప్రభావం మనందరి మీద కూడా చాలా కాలం పాటు ఉంటుంది మూర్తి గారు. మనం చాలా జాగ్రత్తగా ఉండక తప్పదు. భగవంతుడి యొక్క నామస్మరణ, నిర్ణయాలు తీసుకునేప్పుడు పెద్దల్ని కానీ, నిపుణులు కానీ అడిగి ఈ పని చేయాలా వద్దా, ఉద్యోగం మారాలా వద్దా, కనీసం ఇంటికి వచ్చి భార్యని అడిగినా సరిపోతుంది. అంటాను నాకు బాస్ మీద కోపం వచ్చింది, ఉద్యోగం మానేస్తాను అనుకోండి, కనీసం ఆవిడ శాంతంగా ఉంటుంది కదా, ఆవిడ చెప్తుంది కాస్త ఆగండి, 2 రోజులు ఆగండి, కోపం తగ్గిన తర్వాత చూద్దామని చెప్పొచ్చు. లేదా ఇంకొక ఉద్యోగ ప్రయత్నం చేసుకొని ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మారొచ్చు, అది వేరే సంగతి. తొందరపాటు మాటలు, తొందరపాటు నిర్ణయాలు, నిర్లక్ష్యము ప్రధానంగా మన వ్యక్తిగత జీవితాల మీద ఈ సంవత్సరం ఎక్కువ ప్రభావం ఉంటుంది. దానికి తోడు ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా మన దేశంలో ఇక్కడ జరగకపోవచ్చండి, ఎక్కడో జరుగుతుందండి. ఎవరో ఇంతకుముందు ఒకసారి ఇట్లా ఈ ఆస్ట్రాలజీ మీద మాట్లాడుతుంటే సరదాగా అన్నారు మూర్తి గారు, ఒక విషయం మీతో షేర్ చేసుకుంటాను. పలానా సమయంలో పలానా గ్రహాలు బ్యాడ్ అని చెప్పి అన్నారండి, అప్పుడేమీ జరగలేదే అన్నారు. అప్పుడేమీ జరగలేదు, ఆ సందర్భంలో ఏం జరగలేదు. కానీ ఆ సమయంలో ఒక వ్యక్తి జన్మించుంటాడండి, ఆ వ్యక్తి మీద ఆ గ్రహ ప్రభావం ఉంటుంది. అతను భవిష్యత్తులో ఏదో పని చేశాడుగా, దేశానికో రాష్ట్రానికో నష్టం. కాబట్టి అంత తేలిగ్గా దీన్ని తీసుకోవడానికి లేదండి సార్. ఇది ఒక విశ్వాసానికి, నమ్మకానికి సంబంధించిన విషయం. సో నమ్మిన వాళ్ళకి, విశ్వాసం ఉన్న వాళ్ళకి ఇది చాలా పెద్ద విషయం. నమ్మని వాళ్ళకి, విశ్వాసం నేను నమ్మను, మీరు ఇంకో గంట చెప్పినా, నేను ఇంకో గంట మాట్లాడినా ఇదే ఉంటుంది. అంటే నేను నమ్మను అని అనుకోవడం కన్నా కూడా అండి ఒకసారి అబ్జర్వ్ చేయమంటున్నాను. అదే పరిస్థితులు ఒకసారి వాళ్ళు రీసెర్చ్ చేయొచ్చు కదా దాని మీద. సార్ మీరు చెప్పినట్టు విశ్వాసం నమ్ముకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తొందరపడితనం లేకుండా ఒక ఏడాది జాగ్రత్తగా ఉంటే ఈ సమస్యని అధిగమిస్తారు. తప్పకుండా. థ్యాంక్ యూ. నమస్తే.